జగిత్యాలలో యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల లబ్ధి కోసమే మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో తొక్కి రోడ్డు విస్తరణను అడ్డుకున్నారని ఆరోపించారు. సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలు, కొత్త బస్టాండ్ సమీపంలో పెట్రోల్ బంక్ పేరుతో జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. యావర్ రోడ్డు కనీసం 100 అడుగులు విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ జాప్యానికి ఎమ్మెల్యే సంజయ్ బాధ్యత వహించాల్సిందేనని జీవన్ రెడ్డి అన్నారు. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారకులు ఎవరు అంటున్నాయి. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి మీరు కారణం కాదా? అంటే ఆ 5 సంవత్సరాల కాలం లోపల ఈ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ అమలు చేయబడలేకపోవటానికి కారణం మీరు బాధ్యులు కాదా? ఇవాళ ఒకటి ఈ యావర్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఇవాళ ఏదో చేస్తాను నేను మళ్ళా కొనసాగుతా లేకు అది అమ్మ 10 ఏళ్ళు రాజ్యం చేసి నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఈ జాత్యానికి ఏదైతుందో నువ్వు కారకుడై ప్రజలకు జవాబు చెప్పుకోలేక నేనేమంటే ముందైతే ఏదైతుందో ఈ ఎంక్రోచ్మెంట్ తీపియవా, ఆ పెట్రోల్ పంప్ పేరట్ ఏదైతుందో కబ్జా గురైంది దాని సంగతి ఏంది తీద్దాము అది ఇయ్యాలా అని చెప్పంటే అది ఆయన సంబంధం లేని అంశం అనుకుంటాడు. అది ఇప్పుడు 2 మాసాలకు వెళ్ళి అది చర్చలు ఉన్నది కదా అంటే ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు దాని గురించి. మీరు శాసనసభ్యుడే, మీ శాసనసభ్యుడు మీరు అక్కడ ఏదైతుందో ప్రధానంగా ప్రభుత్వ ఆస్తి ఆక్రమణ గురవుతుంది మున్సిపాలిటీ అని చెప్పారంటే ఆ ఆక్రమణ తొలగించాల్సిన బాధ్యత మీద లేదా? అదే వాట్ ఈజ్ హ్యాపెనింగ్? కలెక్టర్ గారు కమిటీ ఇచ్చిందని చెప్పి పేర్కొన్నారా? మరి ఆ కమిటీ ఏమైంది? రిపోర్ట్ వచ్చిందా రాలేదా? వాట్ ఈస్ ది కోర్ట్ ఆర్డర్? ఎమ్మెల్యే గారి బాధ్యత ఉన్నదానే? ప్రజా ఆస్తులు ఆక్రమణ గురవుతుంటే నీ బాధ్యత లేదానే? ముందాలి అది ముందాలి దియ్యో అంటున్నా నేను. నువ్వు ఒక్కసారి ఆ మూల పెట్రోల్ పంప్ అది కొట్టిపారైతే వీళ్ళందరూ ఆటోమేటిక్ ఇంకా ఓరానే వాడు కబ్జా పెట్టిన తొలిగా నువ్వు పోవు వాళ్ళు కొనసాగుతుంటది. సూర్యుడు ఏమనుకుంటాడు నీ కాబట్టి మున్సిపల్ కబ్జా పెట్టాడు వాళ్ళు తొలిగి ఎవడు పోతున్నాడు మా తొలిగా ఎవడు వస్తారా? కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వం కలిగి ఉన్న కాబట్టే మేమందరం కాంగ్రెస్ వాళ్ళం జెండా కప్పుకొని మాట్లాడుతున్నాం. కన్వ లేక మాట్లాడతలే మేము అందరం ఇక్కడ కన్వాలు కప్పుకొని కూర్చున్నాం మేము.